వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా వంటలు అండ్ వర్క్స్. ఈరోజు మేము లంచ్లోకి చేసుకున్నాము కట్ మిర్చి, నెక్స్ట్ సాంబార్. ఈ సాంబార్ మేము ఎలా చేసామో చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా చేస్తే మేము ఏ విధంగా చేసుకుంటామో మీకు చెప్తున్నాను. ఈ ప్లాస్టిక్ గ్లాస్తోని ఒక 2 గ్లాసులు కందిపప్పు తీసుకొని మన కుక్కర్లో కడిగి పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత చింతపండు తీసుకొని కడిగి పెట్టుకోవాలి. కూరగాయలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. మునక్కాయలు, క్యారెట్, తర్వాత మిరపకాయలు, ఉల్లిగడ్డ, టమాటాలు, వంకాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్, సాంబార్కి సరిపోయిన ఒక బౌల్ పెట్టేసి అందులో తగినంత ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు అవన్నీ వేసిన తర్వాత ఉల్లిగడ్డలు, మిరపకాయలు, క్యారెట్ వేయాలి. క్యారెట్ అన్నీ వేసి కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత మునక్కాయలు వేసుకోవాలి. తర్వాత మునక్కాయలు వేసుకోవాలి. తర్వాత ఆలుగడ్డలు, వంకాయలు, టమాటాలు కూడా అన్నీ వేసేసుకొని కలుపుకోవాలి బాగా. అన్ని కూరగాయలు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత చింతపండు రసం తీసుకోవాలి. రసం తీసుకొని ఇందులో వేసేయాలి చింతపండు రసం. తర్వాత తగినంత ఉప్పు వేయాలి. ఒక 2 స్పూన్ల ఉప్పు వేస్తే సరిపోతుంది. తర్వాత పసుపు, తర్వాత మిరప్పొడి, ధనియాల పొడి 1 స్పూన్ వేసి బాగా ఉడకనివ్వాలి. తర్వాత ఈ కూరగాయలన్నీ కూడా బాగా ఉడికిన తర్వాత కొద్దిగా 5 నిమిషాలు ఉడకనివ్వాలి. అన్ని కూరగాయలు కూడా బాగా ఉడికిపోతాయి. తర్వాత పప్పు రుబ్బి పెట్టుకోవాలి మెత్తగా. ఆ రుబ్బిన పప్పుని ఇందులో వేసేయాలి. వేసిన తర్వాత ఇది కూడా ఒక 5 మినిట్స్ మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేయాలి. చూడండి, చాలా బాగా ఉడికి సాంబార్ రెడీ అయిపోయింది. ఒక 5-10 నిమిషాలు మంచిగా మసాలా పెట్టాలి. మసాలిన తర్వాత ఈ విధంగా సాంబార్ రెడీ అవుతుంది. వేడివేడి సాంబారు రెడీ. తర్వాత సాంబారు లంచ్లోకి కట్ మిర్చి ఇట్లా పెడితే కూడా ఇంట్రెస్ట్ రాదు. టేస్టీగా సగం సగం పెట్టి ఇంట్రెస్ట్ చేసి చూడండి. కట్ మిర్చి వీడియో ఇందులో లేదు, మళ్ళీ వీడియో చేసి పెడతాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.